రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధం చేసిన ప్రతిసారి ఓడిపోతుంది, చావుదెబ్బ తింటోంది, రెండు చేతులు పైకెత్తి సరెండర్ అవుతోంది, తెల్లజెండా చూపిస్తుంది. కానీ ఒక యుద్ధంలో పాకిస్తాన్ భారతదేశాన్ని పదే పదే ఓడిస్తుంది. అది ప్రచార యుద్ధం. ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయటము, ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా తప్పుడు సమాచారాన్ని ప్రవేశపెట్టి ప్రచారం చేసి దాని ద్వారా అయోమయాన్ని సృష్టించి మన మీద మనకే అనుమానం సృష్టించేటటువంటి పనిని చేయటంలో పాకిస్తాన్ సిద్ధాస్తురాలు. ఈ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, సమాచార యుద్ధము, ప్రచార యుద్ధంలో పాకిస్తాన్ పదే పదే భారతదేశాన్ని ఓడిస్తూ వస్తోంది. దీనివల్ల మన దేశ ప్రజల మీద ఒక రకంగా మానసికంగా వాళ్ళని కృంగదీసేటటువంటి సైకలాజికల్ ఆపరేషన్స్ అంటారు, ఈ ఆపరేషన్స్ చేయటం జరుగుతూ ఉంటుంది. ఎక్కడో ఎవరినో పొడి చేసుకుంటే ఆ వీడియోను చూపించి ఇదిగో భారతదేశంలో ముస్లింలను చంపేస్తున్నారు అని తప్పుడు సమాచారం ఇవ్వడం. ఆఖరికి పాకిస్తాన్ దేశాధ్యక్షుడు కూడా ఆ ఫేక్ వీడియోని రీట్వీట్ చేయటము లేకపోతే షేర్ చేయటం లాంటిది చేస్తూ ఉంటారు. తరువాత నెమ్మదిగా నిజం బట్టబయలైన తర్వాత దాన్ని వాపస్ తీసేసుకుంటుంటారు. అయితే పాకిస్తాన్ 2019 నుంచి ఒక కొత్త స్ట్రాటజీని అవలంబించింది. అదేంటంటే భారతీయుల పేర్లతో, హిందువుల పేర్లతో ట్విట్టర్ ఖాతాలు తెరవడం, ఎక్స్ ఖాతాలు తెరవడం, సోషల్ మీడియా పోస్టులు పెట్టడము, ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోనూ ఉండడము. ఇది చాలా పాత ట్రిక్. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తోందంటే పాకిస్తాన్కి చెందినటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు విదేశాలలో ఉండేటటువంటి బ్లాగర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అదేవిధంగా యూట్యూబర్స్, ఇటువంటి వాళ్ళను పట్టుకుని వాళ్ళ ద్వారా భారతదేశం మీద ప్రచార యుద్ధం చేస్తున్నారు. వాస్తవానికి 2019లో పాకిస్తానీ టూరిజంని ప్రమోట్ చేయాలి అన్న పేరు మీద ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఐఎస్పిఆర్ రిక్రూట్ చేసుకుంది. వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ టూరిజంకి చాలా మంచి స్థలము, ఇక్కడికి వస్తే పర్యాటకులు చాలా మంచి అనుభూతితో తిరిగి వెళ్తారు. ఈ ప్రచారం చేయడం కోసము పాకిస్తాన్లో వీళ్ళ ట్రిప్పుల్ని స్పాన్సర్ చేయటము, వీళ్ళు చేసినటువంటి వీడియోల్ని రీట్వీట్ చేయటము, దానికి విస్తృత ప్రచారము ప్రపంచవ్యాప్తంగా కల్పించడం కోసము 2019లో మొదలుపెట్టారు. పైన ముసుగు టూరిజం ప్రచారం. కానీ 2019లోనే పుల్వామా దాడి తర్వాత మనం బాలాకోట్ దాడి చేశాము. మనకి వ్యతిరేకంగా పాకిస్తానీలు పరంపరాగతంగా చేసేటటువంటి ప్రచారం పనిచేయటం లేదు కాబట్టి ఈ విదేశీ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకి స్కాట్లాండ్కి చెందినటువంటి ఒక బ్లాగర్ ఉన్నాడు, వ్లాగర్, వాస్తవానికి వీడియో చేసేటటువంటి వ్యక్తి. ఆయన పేరు క్యాలమ్ మిల్. ఈయనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఈయనను ఐఎస్పిఆర్ రిక్రూట్ చేసుకుంది. ఇతను మొదట్లో పాకిస్తాన్లో టూరిజంని ప్రమోట్ చేశాడు. ఆ తర్వాత పాకిస్తాన్, భారత్, ఈ రెండు దేశాలని నేను టూర్ చేశాను, భారత్లో చాలా అధ్వాన్నంగా ఉంది, పాకిస్తాన్లో ప్రజలు చాలా మంచివాళ్ళు, ప్రపంచంలో అందరికన్నా మంచి ప్రజలు ఉన్నది పాకిస్తాన్, తర్వాత పాకిస్తాన్లో ఉన్నటువంటి టూరిజం స్పాట్స్ గొప్పవి, భారతదేశంలో గంగా నదిలో కాలుష్యం ఉంది, ఈ రకమైన కంపారిజన్ స్టోరీస్ చేయటం మొదలుపెట్టారు. ఈ వ్యక్తి భారతీయుల యొక్క శుభ్రంగా లేకపోవడము, పరిశుభ్రత విషయంలో భారతీయులు, పాకిస్తాన్ అక్కడికి చాలా శుభ్రంగా ఉన్నట్టు ఇటువంటి వీడియోలు చేస్తూ ఉండేవారు. కేవలము ఇదే కాదు, దీంతో పాటు యాంటీ ఇండియా ప్రచారం కూడాను, ఒక సైకలాజికల్ ఆపరేషన్ లాగా. ఆపరేషన్ సింధూర్లో ఇంత ధ్వంసమయ్యారంటున్నారు, కానీ వాస్తవానికి పాకిస్తాన్లో ఏమీ ధ్వంసం కాలేదు, అంతా బాగుంది. ఈ రకమైన వీడియోస్ ఈయన చేస్తున్నారు. ఈయన సంబంధించిన ఫుటేజ్ని అధ్యయనం చేస్తే అందులో స్పష్టంగా కనిపించేది ఏంటంటే, హర్యానాకి చెందినటువంటి మన యూట్యూబర్ ఒక ఆవిడ ఉంది, జ్యోతి మల్హోత్రా. ప్రస్తుతం స్పైయింగ్ కేసులో ఆమె జైల్లో ఉంది. ఈ జ్యోతి మల్హోత్రా, ఈ క్యాలమ్ మిల్, వీళ్ళిద్దరూ కలిసి లాహోర్లో ఉన్నటువంటి అనార్కలి బజార్, ఇవన్నీ ప్లేసెస్లో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి పాకిస్తానీ ఐఎస్ఐ AK-47తో ఉన్నటువంటి సాయుధ బాడీగార్డులను ఇచ్చింది, అంగరక్షకులను ఇచ్చి మరీ తిప్పింది. ఇదంతా కూడాను పాకిస్తాన్
వీళ్ళ ద్వారా భారత వ్యతిరేక ప్రచారం చేయటం కోసము వీళ్ళని ఉపయోగించుకోవడం జరుగుతోంది. జ్యోతి మల్హోత్రా ప్రస్తుతం అరెస్ట్ అయి ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలన్నట్టయితే ఇది డిజిటల్ ఇన్సర్జెన్సీ, డిజిటల్ ఉగ్రవాదానికి ఇది ఏమాత్రము తీసిపోదు. ఇట్లాంటిదే అజర్బైజాన్కి చెందినటువంటి ఒక అమ్మాయి ఉంది, ఆమె పేరు అనస్టాసియా లవ్రీనా. ఈ అనస్టాసియా లవ్రీనా కూడాను భారత వ్యతిరేక వీడియోలు చేయడంలో సిద్ధాస్తురాలు. ఈమె ఎంత ఫేమస్ అయిందంటే పాకిస్తానీ టీవీ ఛానల్స్లో ఈమెని ఆహ్వానించి ఈమెను ఒక కమెంటేటర్గా, ప్యానలిస్ట్గా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఫోర్బ్స్ అనే పత్రికకి డబ్బులు ఇచ్చి కూడా పే టు ప్లే అనేటటువంటి పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి మీడియా సంస్థలు కానీ, అదేవిధంగా ప్రింట్ మీడియా కానీ వాటికి డబ్బులు ఇస్తే అడ్వర్టోరియల్ ఆర్టికల్స్ రాస్తారు, అనుకూల వార్తలు రాస్తారు, కానీ బయటకు తెలియదు. అటువంటి వార్తలు రాయించి ఒంటరిగా ప్రయాణించే మహిళా ప్రయాణికురాళ్ల కోసము, మహిళా టూరిస్టుల కోసము పాకిస్తాన్ని మించినటువంటి సేఫ్ ప్లేస్, చాలా సురక్షితమైన ప్లేస్ ఇంకొకటి లేదు అని చెప్పి వీళ్ళు ఒక ఆర్టికల్ని ప్రచారం చేశారు. ఫోర్బ్స్ వంటి సుప్రసిద్ధ పత్రికలో ఈ రకమైనటువంటి కథనం వచ్చింది. అంటే ఈ రకంగా వీళ్ళు పాకిస్తాన్ యొక్క ఇమేజ్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో భారత్ని దెబ్బకొట్టేటటువంటి ప్రయత్నం కూడా వీళ్ళు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాత ఈ పని బాగా పెరిగింది. పాకిస్తానీలు లేదా భారతీయులు కాకుండా యూరోప్లోను, అమెరికాలో ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకోవడం జరిగింది. అందుకనే ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్కి ముందు పహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత పాకిస్తానీ అనలిస్టులని భారతదేశపు టీవీ ఛానళ్లకు తీసుకుని రాకూడదని చెప్పి ఆంక్షలు పెట్టింది. ఉదాహరణకి ఆర్జు కాజ్మీ కావచ్చు, సయ్యద్ ముజమ్మిల్ కావచ్చు, ఏఆర్ఐ న్యూస్ కావచ్చును, ఫుర్ఖాన్ భట్టి కావచ్చు, షోయబ్ అఖ్తర్ కావచ్చును, వీళ్ళందరూ కూడా చాలా ఫేమస్ యూట్యూబర్స్ అన్నమాట. వీళ్ళు మన యూట్యూబ్ ఛానళ్ళలో లేకపోతే మన టీవీ ప్యానెళ్లలో పాల్గొంటూ పాకిస్తాన్కి అనుకూలమైన వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారు. అందుకే వీళ్ళని కూడా నిలుపు చేసింది భారత ప్రభుత్వము. అయితే యూరప్, అమెరికా, కెనడా వంటి దేశాల నుంచి వస్తున్నటువంటి ఈ రకమైనటువంటి డిజిటల్ దాడి ఏదైతుందో దీనిని గుర్తించి, దీనిని నిరాకరించి, దీనికి నిరోధము, దీన్ని అడ్డుకట్ట వేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం యుద్ధాలు గెలుస్తున్న డిజిటల్ వార్ఫేర్లో కానీ, ప్రచార యుద్ధంలో కానీ భారత్ దెబ్బతింటూ వస్తుంది. అందుకని ఇటువంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళని ఐడెంటిఫై చేసి, గుర్తించి వీళ్ళపైన చర్యలు తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.